సంబంధించి మాత్రము ఇట్ ఈస్ టూ ఫ్లిమ్సీ రీజన్ టు రిజెక్ట్ హర్ నామినేషన్. కాకపోతే షీఈ్ ఎ విక్టిమ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ మై వే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోవాలి. లాస్ట్ మినిట్ వరకు నీకు క్యాండిడేట్ నే డిక్లేర్ చేయరండి. ఆ లాస్ట్ మినిట్ లో బీఫామ్ ఇచ్చి వాళ్ళని ఉరుకు అంటే ఇక గిట్లాంటి దరిద్రమే జరుగుతుంది. 2-3 రోజుల ముందు నామినేషన్ చిట్ట చివరి రోజు దాకా ఎందుకు క్యాండిడేట్ ను డిక్లేర్ చేయరు? ఇది ఇవాల్టి కాదని, ఇది ఎప్పటి నుంచో మేము కాంగ్రెస్ లో చూస్తున్నాం ఈ దుర్మార్గ వ్యవహారాలు. అసలు యాక్చువల్లీ వాళ్ళకు దమ్ము లేదు. వాళ్ళ క్యాండిడేట్లు కూడా కొనేసుకుంటారన్న భయం వాళ్ళకు, వాళ్ళ ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారన్న భయం. ఇప్పుడు ఆ అందరి ఎమ్మెల్యేలు బెంగళూరుకు రావాల్సిన వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ లో కర్ణాటకలో వచ్చి ఉండి చేయాల్సిన వాళ్ళు. అంటే గింత చవటలు దద్దమ్మలకు టికెట్లు అమ్మడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు కొనుక్కుంటున్నారు. రాజ్యసభ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్. ఆమె కట్టింగ్ అక్రాస్ పొలిటికల్ పార్టీ ఒక ఐడియాలజీ ఉన్న వ్యక్తిని అడ్డుకోవడం ఏం సాధిస్తుంది? ఏం భారతీయ జనతా పార్టీ దీంతో ఏం ఆనందమో ఏం సాడిజమో అర్థం కావట్లే. వాళ్ళ దేశమంతా మోడీ పాలన గురించి చర్చ జరగాలి. అన్ని ఛానల్స్ లో మీనాక్షి నటరాజన్ గురించి చర్చ జరుగుతుంది. అది వాళ్ళ కర్మ. భరత్ గారు మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ మనం భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ గా ఎట్లా రెస్పాన్సిబుల్ చేస్తామండి? ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ క్వాసీ రిటర్నింగ్ ఆఫీసర్ రైట్ డెసిషన్ తీసుకున్నా ఇట్ ఈస్ వల్నరబుల్ టు జ్యుడిషియల్ రివ్యూ. ఇప్పుడు అక్కడ మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారం, మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అట్లా ఉండదు సార్. ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికార పార్టీకి వ్యతిరేకంగా బిహేవ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? రిటర్నింగ్ ఆఫీసర్లు ఎన్నో సార్లు ఉన్నాయి. రిటర్నింగ్ ఆఫీసర్ ఎవడు అబ్బ మాట వినడు. ఆ పర్టికులర్ కాంటెక్స్ లో వాడు శివమెత్తినట్టు ఉంటాడు. కావాలంటే మన దగ్గర మన మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మీ చెన్నూరులో మున్సిపాలిటీలో 2 సార్లు ఏదంటారు కేతనపల్లిలో 2 సార్లు వాయిదా వేశారు. ఎందుకు వాయిదా వేశారు సార్? రిటర్నింగ్ ఆఫీసర్ రీజన్ చెప్పండి. మీకు క్లియర్ గా బీఆర్ఎస్ కు మెజార్టీ ఉంది, ఉన్నా సరే ఎందుకు వాయిదా వేశారు సార్? ఒక విషయం చెప్పాలా, అది వేరు సార్. లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరు. తర్వాత రాజ్యసభ అక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది? అధికార పార్టీదే కదా, కాంగ్రెస్ దే కదా సార్. కరెక్ట్ సార్. మీరు ఒక విషయం వినండి దయచేసి. మేము ఈ కేసులు చాలా చేసినాము. ఈ రిటర్నింగ్ ఆఫీసర్ అనే వాళ్ళ సర్వీసెస్, ఆల్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆర్ ఎట్ ది డిస్పోజల్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఆనెస్ట్, ఇండిపెండెంట్, ఇంపార్షియల్, నో రిటర్నింగ్ ఆఫీసర్ వుడ్ డేర్ టు డూ ఎనీ యాక్ట్ ఆఫ్ దిస్ నేచర్. కాకపోగా కొన్ని సందర్భాలలో చట్టాన్ని సరిగా అర్థం చేసుకునే వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, లేకపోతే ఎవరి సంతృప్తి కోసమో నిర్ణయాలు తీసుకునే అంటే స్పైన్లెస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఈ పని చేసి ఉంటారు. నాకు తెలిసి అమిత్ షానో, మోడో, లేకపోతే ఇంకెవరో నువ్వు మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేయమని చెప్పి ఉండదు. కాకపోతే వీడికి ఒక ఛాన్స్ దొరికింది టు విన్ ఓవర్ ది కాన్ఫిడెన్స్ అండ్ అప్రిషియేషన్ ఆఫ్ ది బీజేపీ బాసెస్ అని వీడు చేసి ఉంటాడు స్వామి భక్తితో. అయితే ఒకటి మనం ప్రత్యేకంగా ఇట్లాంటి సందర్భాలలో బీజేపీయే సోల్లీ రెస్పాన్సిబుల్ అనడం తప్పు సార్. ఇప్పుడు చాలా సార్లు నామినేషన్లు అది ఇది ఉంటాయి. ఇప్పుడు మొన్న కేతన్పల్లి వ్యవహారంలో కూడా ఆ రిటర్నింగ్ ఆ ఎలక్షన్ అథారిటీ వాడు అది కండక్ట్ చేయాల్సిన వ్యక్తి ఉట్టిగానే భయపడ్డాడు. తర్వాత రెండోది సార్, నేను ఎందుకు బీజేపీని దీనిలో బ్లేమ్ చేస్తున్నా సూటిగా చెప్పమంటారా? 9 మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు సార్. వాళ్ళు అసలు నా క్యాండిడేటే పెట్టకూడదు. ఎట్లా 9 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేద్దామని చూడడం తప్పు కదా? బీజేపీ కాకుండా ఒకళ్ళిద్దరు తక్కువ ఉన్నారంటే ఓకే. 9 మంది తక్కువ ఉన్నారు సార్. 9 మంది తక్కువ ఉండి క్యాండిడేట్ పెట్టి ఇట్లా ఇది సీటు చోరీ అని నేను ఒప్పుకుంటా. ఓటు చోరీ కరెక్ట్ కాదు. ఓటు చోరీ, ఈవీఎంల ట్యాంపరింగ్ అబ్సల్యూట్లీ కాంగ్రెస్ లై. బట్ ఇది సీటు చోరే. ఇది 100% సీటు చోరే. మాలాంటి వాళ్ళకు వాజ్పేయి హాయంలోని భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆస్మాన్ జమీన్ ఫరక్ అనిపిస్తుంది సార్. నేను కూడా ఢిల్లీలో ఉంటుంది. అదే నేను చెప్పేది వినండి దయచేసి. మీరు ఒక్క విషయము, ఇప్పుడు మీరు ప్రతిసారి ఈ దీనికి వీళ్లను బాధ్యులు వాళ్ళను బాధ్యులు అనే కంటే ఒక ప్రశ్న నేను వేస్తున్నాను సార్. ఒక పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు అంగట్లో సరుకులాగా ఎందుకు అమ్ముడుపోతున్నారు సార్? ఒక సిద్ధాంతానికి ఎందుకు కట్టుబడి ఉండట్లేదు అంటే వీళ్ళు సీట్లు ఇచ్చేటప్పుడే ఎదవలకు, దుర్మార్గులకు టికెట్లు ఇస్తున్నారు. వీడు ఎక్కడికి లాభం వస్తే అటువైపు పోతున్నారు. మనం చూసినాము కాంగ్రెస్ పార్టీలో గతంలో 12 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుక్కున్నాడు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర 10 ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కొనుక్కున్నాడు. వీళ్ళు అంగట్లో సరుకులైనారు. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడే వాళ్ళు, పార్టీ జెండా మోసేవాళ్ళు, పార్టీ పట్ల విధేయత గలవాళ్ళు. ఇప్పుడు ఆయన యాదవ్ గారు ఇప్పుడు ఓడిపోయినాడు, అయితే పార్టీలో లేడా? ఇంకా చాలా స్ట్రెన్యూస్ గా పార్టీని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇది నిబద్ధతకు
సంబంధించింది సార్. రాజకీయ నాయకుల్లో ఉండాల్సిన నిబద్ధత. ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యేలకు వాళ్ళని స్పెషల్ ఫ్లైట్ లో బెంగళూరు తీసుకుపోవాల్సిన అవసరం ఏంది అంటే వాళ్ళ పార్టీ నాయకత్వానికి వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. ఇదివరకు అంతే, రాజస్థాన్ లో క్రైసిస్ అయినప్పుడు ఎటో పోయినారు. ఇట్లా ఈ ఎన్నికల వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేలను పట్టుకొని ఇతర ప్రాంతాలకు పోవడం అనేది ఇట్స్ షేమ్ ఆన్ అవర్ డెమోక్రసీ అండ్ పొలిటికల్ పార్టీ సిస్టమ్. ఏ రాజకీయ పార్టీకి అయితే తన క్యాండిడేట్ల మీద నమ్మకం ఉందో అట్లాంటి వాళ్ళు వెధవలు. ఇప్పుడు మనం తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితే చూస్తున్నాం. 20 మెంబర్స్ తృణమూల్ కాంగ్రెస్ కావాల్సిందే ఎందుకంటే మమతా బెనర్జీ బీజేపీ 76 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆమె సేమ్ 10-15 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పార్టీ జంప్ కాలేదంటే హైకోర్టు చెంపచెల్లం అనిపించింది, సుప్రీంకోర్టు కూడా చెంపచెల్లం అనిపించి వాళ్ళ మీద అనర్హత వేటు వేసింది. ఆమె చేసిందే, ఆమెకు కావాల్సిందే. సార్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఒక ఇంగ్లీష్ సామెత ఏంటంటే యాజ్ యూ సో యూ రీప్ అని. మీరు ఏ విత్తనాలు నాటితే ఆ మొలకలే వస్తాయి అనేది. సరే, ఆమె సఫర్ అవుతుంది, ఆమె చేసిన లక్షణాలు, ఆమె మేనల్లుడికి ఇచ్చిన ప్రాధాన్యత, మొత్తం నిరంకుశత్వం, పచ్చి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా కూడా 10 మంది ఎమ్మెల్యేలని పచ్చిగా కొనుగోలు చేసింది రాష్ట్ర ఉండి కూడా. ఆమెకు కావాల్సిందే. వాళ్ళు కొనుగోలు, మీరు ఎంతసేపు వాళ్ళు కొనుగోలు చేశారంటున్నారు సార్. అమ్ముడు పోయేటాళ్ళ అదే చెప్తున్నా. అందుకని ఇప్పుడు అప్పుడు ఆమె చేసింది కాబట్టి ఇప్పుడు టిట్ ఫర్ టాట్ మంచిగా మమతా బెనర్జీకి. ఎవరేం బాధపడతలేరు. ఆమె మస్తు మందిని చంపింది, 350 మందిని మర్డర్ చేసింది. ఎవరేం బాధపడతలేదు. మమతా బెనర్జీకి అవుతున్న దాని మీద ఎవరికి సింపతీస్ లేవు. ఒకవేళ సార్ మన బీఆర్ఎస్ పార్టీకి మన రాష్ట్రాల్లో 40 స్థానాలు 45 వచ్చుంటే వెంకటస్వామి గారు మీకు ఇస్తాను, ఒక 2 minutes మీకు అవకాశం ఇస్తాను. ఇప్పుడు 45 స్థానాలు కనుక బీఆర్ఎస్ కు మొన్న వచ్చుంటే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం అనేది అగమ్య గోచరం అవుతుండే. అట్లా రాలేదు. అంటే ప్రకృతి ఒక్కొక్కసారి శిక్షలు వేస్తుంటది. ఎట్లా చేసిన వాళ్ళకు అట్లా శిక్షలు వేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా మాట్లాడినాడా? తన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు పోతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్ అదో ఇదో మాట్లాడినారు, రాజీనామా పెట్టమన్నాడు, రాళ్లు పెట్టి కొట్టమన్న ఆయననే ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడని ఇరు వర్గాలు ఇవాళ తిట్లు తింటున్నారు కదా. ఇందులో ఎవరు ఎక్కువ తిన్నారు, ఎవరు తక్కువ తిన్నారు అంటే నేను అనేది ఏంటంటే, ఒక పార్టీ అంటే జెండా మీద, పార్టీ బీఫామ్ మీద గెలిచినాడు ఉన్నా లేకున్నా ఇది ఎలక్టోరల్ రిఫార్మ్స్ రావాలి. ఇప్పుడు ఆ 52 అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో యాంటీ డిఫెక్షన్ లాకు అమెండ్మెంట్ రావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏమన్నాడు, 10th చాప్టర్ లోపల ఖచ్చితంగా ఈసారి మేము వచ్చిన తర్వాత డిఫెక్షన్ లాకి, యాంటీ డిఫెక్షన్ లాకి అమెండ్మెంట్ తీసుకొస్తాము, ఒక వ్యక్తి పార్టీ మారిస్తే ఆటోమేటిక్ గా పదవులు కోల్పోయే స్థాయి చేస్తాము అని అన్నాడు. అన్న రాహుల్ గాంధీ ఏం చేసినాడు సార్, ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పినాడు. షేమ్లెస్ థింగ్. నేను అనేది ఏంటంటే ఇట్లా చేయొద్దు కదా. ఒక ఇంటికి ఒకటే టికెట్ ఇస్తా అన్నాడు, ఒక ఫ్యామిలీలో ఒకటే టికెట్ ఇస్తా, మీకు ఇష్టమైతే ఉండండి లేదా వెళ్ళిపోండి అన్నాడు వరంగల్ సభలో. ఒక్కొక్కరికి ఇట్లా మొత్తం ఫ్యామిలీలకు టికెట్ ఇచ్చినాడు. నేను ఒకసారి మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. తాడు శ్రీనివాస్ గారు, తాడు శ్రీనివాస్ గారు. ఎస్ సార్.